ఇదిలా ఉంటే హన్సిక అన్న అయిన ప్రశాంత్ ముస్కాన్ అనే సీరియల్ ఆర్టిస్ట్ని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన మొదటి రోజు నుండే హన్సిక మరియు తన తల్లి ముస్కాన్ని చిత్రహింసలు పెడుతూ పుట్టింటి నుండి కట్నం తీసుకురావాలని, ఆడపడుచు కట్నం బహుమతులను ఇవ్వాలని టార్చర్ పెట్టడంతో ఒక స్టేజ్లో తన భర్త కూడా తల్లికి చెల్లికే సపోర్ట్ చేయడంతో ముస్కాన్ కోర్టుని ఆశ్రయించింది. ఇక అలా తన భర్తపై మరియు హన్సిక తల్లిపై కోర్టులో కేసేసి తనని పెళ్ళైనప్పటి నుండి ఇబ్బంది పెడుతున్నారని చెప్పడంతో ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి సరిదిద్దే ప్రయత్నం చేసిన హన్సిక మరియు ఆమె తల్లి ముస్కాన్ తన కొడుక్కి విడాకులు ఇవ్వాలని, లేకపోతే తాము అడిగిన డబ్బునైనా తీసుకురావాలని పట్టుబట్టుకొని కూర్చోవడంతో తనకి వేరే దారి లేక ముస్కాన్ అందరినీ జైలుకి పంపాలనుకుంది. ఈ క్రమంలోనే సోహెల్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న హన్సిక అతన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని తమ ఎంగేజ్మెంట్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అప్పుడే ఈమె తన ఫ్రెండ్ కి చేసిన మోసం గురించి బయటికి వచ్చి హన్సికకి సోషల్ మీడియాలో చాలా వరకు నెగిటివిటీ వచ్చింది. అయినా అదంతా పట్టించుకొని హన్సిక సోహెల్ 2022 డిసెంబర్ 4న జైపూర్ ప్యాలెస్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా పెళ్ళయ్యాక కోర్టు చుట్టూ తిరిగితే పరువు పోతుందని తన వదిన తనపై కోర్టులో పెట్టిన గృహహింస కేసు కొట్టివేయాలని పిటిషన్లు వేస్తున్న కోర్టు మాత్రం ఇప్పటికీ 3 సార్లు ఆ పిటిషన్లని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఇక ఆ మధ్యలో హన్సికకి తన భర్తకి మనస్పర్ధాలు వచ్చి విడాకులు తీసుకున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. ఎందుకంటే హన్సిక వెబ్ సిరీస్, ఓటీటీ ఫిలిమ్స్ లో కాస్త బోల్డ్ గా యాక్ట్ చేయడంతో పాటు ఫ్యామిలీకి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వట్లేదనే వార్తలు రావడంతో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలపడం జరిగింది.